భారత అభివృద్ధి రేటు జీడీపీ రేటు 7.3 దాకా వెళ్తుంది. అట్లాగే రాబోయే రోజుల్లో భారతదేశం టాప్ 3కి వెళ్ళబోతుంది. టాప్ 2 కూడా వెళ్ళబోతుందని అంచనా వేసిన ఐఎంఎఫ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మాత్రం భారతదేశానికి సెకండ్ గ్రేడ్ ఇవ్వడం అన్నటువంటి దాని మీద అశ్విని వైష్ణవ్ ఆవేదన, ఆగ్రహం ఇదంతా చూసాం. అది పక్కన పెడితే కృత్రిమ మేధ శరవేగంగా విస్తరిస్తోంది. పరిశ్రమలు, విద్యా, వ్యాపార రంగాలతో పాటు రోజువారీ వ్యవహారాల్ని పూర్తిగా మార్చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలోని అన్ని రంగాల కృత్రిమ మేధను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ రెవెన్యూ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణలీల జార్జివా మాత్రం కీలకమైన వ్యాఖ్యలే చేసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకి ఏఐతో సునామీ లాంటి ముప్పు ఉంది. కార్మిక మార్కెట్లో కొన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగైపోతాయి. ఆ టైంలో ఉత్పాదకత గణనీయంగా పెంచి ప్రపంచ వృద్ధికి దోహదం చేసే అవకాశాన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చిపెడుతుంది. దావోస్లో జరుగుతున్నటువంటి సదస్సులో ఈ మొక్కలన్నీ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యోగ భద్రతకి ఏఐ ద్వారా అతిపెద్దదైనటువంటి ముప్పే ఉంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఎవరూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాల్లో 60% ఉద్యోగాల మీద ఏఐ వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. అంటే అన్ని ఉద్యోగాలు పోతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇది 40%కి పరిమితం అవుతుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు నేర్చుకునే వాళ్ళకే సమస్య ఉంటుందని చెప్తున్నారు అన్నమాట.